హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇప్పుడైతే ఒక మంచి గుడ్ న్యూస్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. సో ఎన్పిహెచ్సి అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్లో 360 అప్రెంటిస్ వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి మీరు ఈ నోటిఫికేషన్లో ఉన్న జాబ్స్ కోసం మీరు అప్లై చేయాలి అనుకుంటే ఎలా అప్లై చేయాలి అండ్ జాబ్ డీటెయిల్స్ ఏంటి అండ్ శాలరీ ఎంత, ఆ డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్హెచ్పిసి అంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉండే ఒక నవరత్న కంపెనీ. సో హైడ్రో ప్రాజెక్ట్స్, సోలార్, వైండ్ పవర్లో పనిచేసే బడ్జెట్ పబ్లిక్ సెక్టార్లో కంపెనీది. సో ఇప్పటికీ వచ్చేసి 23 హైడ్రో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు ఈ కంపెనీలో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం 361 వేకెన్సీస్ ఫిల్ చేయడం కోసం అయితే జరుగుతుంది ఇది. సో ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో గ్రాడ్యుయేట్స్, డిప్లొమా అండ్ ఐటీ ట్రేడ్స్ ఉన్నాయి. సో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మీకు 1 year ఉంటుంది. అండ్ టోటల్గా 19 లొకేషన్స్లో ఈ వేకెన్సీస్ ఉన్నాయి. సో అది వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్ ఫరీదాబాద్లో అండ్ జమ్మూ, చంబా, చండీగఢ్, కుల్లు, లడక్, డార్జిలింగ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం. సో ఈ ప్లేసెస్లో అయితే మీకు ట్రైనింగ్ పీరియడ్ 1 year అంటున్నాం కదా, లొకేషన్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిఎస్, హెచ్ఆర్, ఫైనాన్స్, లా, పిఆర్ ఇలా ఎక్సెట్రా ఉన్నాయి. అండ్ డిప్లొమా అప్రెంటిస్షిప్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సేఫ్టీ, హాస్పిటాలిటీ, ఫార్మసీ అండ్ నర్సింగ్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ. దీనికోసం చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్, ఫిల్టర్, ప్లంబర్, వెల్డర్, డ్రగ్స్మెన్, స్టెనో, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ మోర్ అనేసి ఇక్కడ ఈ అప్రెంటిస్షిప్స్ ఉన్నాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ వేకెన్సీస్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫరీదాబాద్ ఆఫీస్లోనే 117 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టనక్పూర్లో 24 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూఆర్ఐ పవర్ స్టేషన్లో 20 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దుల్హస్తీలో 16 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ బైరాస్ యూఎల్లో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా లొకేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి అనేసి ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో దీనికోసం ఎలిజిబిలిటీస్ మీకు ఏంటి అంటే అప్రెంటిస్ పోస్ట్కి రిలవెంట్ ఎడ్యుకేషన్ ఉండాలి. సో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఆర్ పీజీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు. అండ్ ఏజ్ చూసుకున్నట్లయితే 18 years నుంచి 30 years వరకు ఎవరైనా కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ రిజర్వ్ కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ ఆల్రెడీ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే కాదు దీనికోసం అప్లై చేసుకోవడానికి, ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే అనేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ స్టైపెండ్ వచ్చేసి మంత్లీ శాలరీ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కి 15,000 ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా అప్రెంటిస్కి 13,500 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ అప్రెంటిస్కి 12,000 ఉంది. సో గవర్నమెంట్ డీబీటీ స్కామ్ ద్వారా అయితే 4,000 to 4,500 స్టైపెండ్లో ఇంక్లూడ్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ లేదు, ఎగ్జామ్ లేదు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే 10th + 12th + డిప్లొమా ఆ డిగ్రీ మార్క్స్ బేస్ మీద మెరిట్ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఏంటి అంటే ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్కి. అండ్ తర్వాత ఏ లొకేషన్లో ఉండే లోకల్ క్యాండిడేట్స్కి, దాని తర్వాత సేమ్ స్టేట్ ఆర్ యూటీ క్యాండిడేట్స్కి, అండ్ లాస్ట్లో వేరే స్టేట్ క్యాండిడేట్స్కి మెరిట్ బేస్ మీద ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ లోకల్ వాళ్ళకైతే జాబ్స్ ఈ అప్రెంటిస్షిప్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అప్లై చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఐటీఐ క్యాండిడేట్స్ వచ్చేసి ఎన్ఏపిఎస్ వెబ్సైట్లో, అండ్ డిగ్రీ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ వచ్చేసి ఎన్ఏటిఎస్ వెబ్సైట్. సో ఇక్కడ లింక్స్ అనేవి మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి, లేదా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు అయితే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ మీరు డాక్యుమెంట్స్ ఏం ప్రిపేర్ చేయాలి అంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ మీ ఏజ్ ప్రూఫ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అయితే, అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్, అండ్ ఎన్ఏటిఎస్ ఆర్ ఎన్ఏపిఎస్ రిజిస్ట్రేషన్ ప్రూఫ్ కూడా ఉండాలి. అండ్ ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. July 11th, 2025 నుంచి అయితే స్టార్ట్ అయింది.
అండ్ మీరు ఆగస్ట్ 11, 2025 ఈ డేట్ లోపు అయితే ఈవినింగ్ 5 లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా చెప్పాలి అంటే అప్రెంటిస్గా 1 ఇయర్ పనిచేసి వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు తీసుకొచ్చండి. అండ్ దీనికోసం మీకు ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఓన్లీ మెరిట్ ఆధారంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ కంపెనీలో ట్రైనింగ్ అంటే ఫ్యూచర్లో జాబ్కి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. సో అకామిడేషన్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, మీకు నిజంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఉంటే కనుక జాబ్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ జాబ్కి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళతో కూడా ఈ వీడియో అయితే డెఫినెట్గా షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.